హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీ అందరూ గుర్తుండొచ్చు, నేను మీ దగ్గర రీసెంట్లీ ఒక అప్డేట్ వీడియోలో ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే, ఈ స్మాక్ డౌన్ కంటే ముందు మన రోమన్ రేన్స్ ది ఒక ఇంటర్వ్యూ జరగబోతుంది. మన ప్యాట్ మెకాఫీ షోలో రోమన్ రేన్స్ యాజ్ గెస్ట్ వెళ్తున్నారు. సో మన ప్యాట్ మెకాఫీ షోలో రోమన్ రేన్స్ ది ఒక సాలిడ్ ఇంటర్వ్యూ జరగబోతుందని నేను మీ దగ్గర ముందే అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ స్టార్ట్ అయ్యే ముందే రోమన్ రేన్స్ ప్యాట్ మెకాఫీ షోలో వెళ్ళినారు. అండ్ ఒక సాలిడ్ ఇంటర్వ్యూ జరిగింది బాస్ రోమన్ రేన్స్ ది. అండ్ ఆ ఇంటర్వ్యూలో రోమన్ రేన్స్ సీఎం పంక్ గురించి మాట్లాడినారు, రోమన్ రేన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడినారు, హాలీవుడ్ గురించి మాట్లాడినారు, ద రాక్ గురించి మాట్లాడినారు, జాన్ సీనా గురించి మాట్లాడినారు. రోమన్ రేన్స్ చాలా సాలిడ్ ఇంటర్వ్యూ ఉండే. సో ఆ ఇంటర్వ్యూ మొత్తం నేనంటే మెయిన్ పాయింట్స్ మొత్తం నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. రోమన్ రేన్స్ ఇంటర్వ్యూ స్పెషల్ వీడియో అనమాట. అంటే దీంట్లో వేరే అప్డేట్స్ ఏం లేవు, రోమన్ రేన్స్ ఇంటర్వ్యూ మొత్తం కవర్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఉండే అనమాట. ఆ ఇంటర్వ్యూలో రోమన్ రేన్స్ హాలీవుడ్ గురించి అని చాలా మాట్లాడినారు, అంటే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడినారు. సో అందుకని చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. అండ్ బాస్ అంతేకాదు, ఇది మన సెకండ్ వీడియో అనమాట. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నమే నేను మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినాను. సో వీళ్ళు ఎవరెవరు మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో చూడలేదో వాళ్ళు మన ఫస్ట్ వీడియో అంటే మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో చూడండి. అంటే మన రోమన్ అండ్ మన కొడి రోజు సెగ్మెంట్ మొత్తం తెలుగులో కవర్ చేసినాను. సో మీరు కంపల్సరీ మన ఈ రోజు ఫస్ట్ వీడియో చూడండి. అండ్ ఆ వీడియోకి నేను కావాలంటే ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను, అంటే ఎండ్ స్క్రీన్లో వీడియో వస్తుంది. అండ్ మీరు కంపల్సరీ మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడండి. ఓకే, సో ఇప్పుడు మనము రోమన్ రేన్స్ ఇంటర్వ్యూ వచ్చేసామన్నమాట. సో రోమన్ రేన్స్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో బాస్ నిజం చెప్తున్నాను, అసలు ఈరోజు ఇంటర్వ్యూ ఎందుకు కవర్ చేయబోతున్నాను, నిజంగా చాలా సాలిడ్గా ఉండే, చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది మనకి ఇంటర్వ్యూ నుంచి. ఎందుకంటే మన ప్యాట్ మెకాఫీ రోమన్ రేన్స్ ఎక్కడ అంటే ఈ షోలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ప్యాట్ మెకాఫీ ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే, అంటే రోమన్ రేన్స్కి ఇంట్రొడ్యూస్ చేసే ముందు రోమన్ రేన్స్ ఒక గ్రేటెస్ట్ ఛాంపియన్ అనమాట. రోమన్ రేన్స్ ఒక ట్రైబల్ చీఫ్, అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈకి 4 సంవత్సరాల నుంచి మొత్తం బ్యాక్ పైన పెట్టుకొని రోమన్ రేన్స్ నడిపిస్తున్నాడు అని, అంటే చాలా వర్డ్స్ చెప్పి చాలా మంచి మంచి మాటలు చెప్పి మన ప్యాట్ మెకాఫీ ఇంట్రొడ్యూస్ చేసినారు. కానీ ఆ మంచి మంచి మాటల్లో ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడేసినారు మన ప్యాట్ మెకాఫీ. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి జస్ట్ ఒక చిన్న డౌట్ ఉండే కదా, అంటే రోమన్ రేన్స్ అయితే కంపల్సరీ రెసల్మేనియా నైట్ 2లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ రెసల్మేనియా నైట్ 1లో ఇలా ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే రోమన్ అండ్ ద రాక్ వర్సెస్ కోడీ అండ్ మన సెత్ రాలిన్స్, అంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 1లో జరగదా ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఉండే అనమాట. అంటే నైట్ 2లో అయితే రోమన్ వర్సెస్ కోడీ మెయిన్ ఈవెంట్ ఉంటాయి నైట్ 2లో రెసల్మేనియాలో, బట్ నైట్ 1లో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ ఉండదా అని వచ్చిన అంటే కొన్ని డౌట్స్ ఉండే అనమాట. అండ్ ఫైనలీ మన ప్యాట్ మెకాఫీ ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసినారు. అండ్ మన ప్యాట్ మెకాఫీ రోమన్ రేన్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు క్లియర్లీ చెప్పినారు, ఈ రెసల్మేనియాలో 2 నైట్స్లో మెయిన్ ఈవెంట్ చేయబోయే సూపర్ స్టార్ రోమన్ రేన్స్ అని ఇంట్రొడ్యూస్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే, రోమన్ రేన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి రెసల్మేనియా నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరుకుతుంది. అండ్ మన రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ నైట్ 2లో మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరుకుతుంది. సో దీని అర్థం ఏంటంటే, రోమన్ రేన్స్ ఈ రెసల్మేనియాతో అంటే రెసల్మేనియా 2 నైట్లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నారు. అండ్ రోమన్ రేన్స్ చాలా పెద్ద రికార్డ్ సెట్ చేయబోతున్నారు. అండ్ అది ఏంటంటే, హల్క్ హోగన్తో ఇప్పుడు సమానం అయిపోతున్నాయి అనమాట. అంటే రోమన్ రేన్స్ ఒకవేళ నైట్ 2లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే హల్క్ హోగన్ రికార్డ్ ఉందన్నమాట. మొత్తం 8 రెసల్మేనియాలు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినారు. అంటే టోటల్ రెసల్మేనియాస్ కాదు, రెసల్మేనియాలు చాలా సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారు, చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు. బట్ మెయిన్ ఈవెంట్లో ఎవరు ఫైట్ చేస్తారో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. అండ్ మన హల్క్ హోగన్ అంటే ది లెజెండ్ హల్క్ హోగన్ మన రెసల్మేనియాకి టోటల్ 8 టైమ్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినారు. అండ్ ఈ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ రెసల్మేనియా నైట్ 2లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయగానే రోమన్ రేన్స్ హల్క్ హోగన్ ఇద్దరు సమానం అయిపోతుండే. కానీ రెసల్మేనియా నైట్ 1లో రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నారు ట్యాగ్ టీమ్ మ్యాచ్లో, రెసల్మేనియా నైట్ 2లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నారు. సో దీని అర్థం ఏంటంటే, రోమన్ రేన్స్ టోటల్ రికార్డ్ 9 టైమ్స్ రికార్డ్ అయిపోతుంది. సో దీని అర్థం ఏంటంటే, మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఎవరు ఉంటారన్నమాట, రోమన్ రేన్సే ఒక అంటే సూపర్ స్టార్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరు ఉంటారన్నమాట, సెకండ్ హల్క్ హోగన్ అయిపోతారు, ఫస్ట్ ప్లేస్ రోమన్ రేన్స్ వచ్చేస్తారు. అండ్ రోమన్ రేన్స్ 9 టైమ్స్ రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ అయిపోతారు. అండ్ కొంతమంది ఇంతకుముందు ఏదో కామెంట్ చేసినాడు, ఇంతకుముందు నేను అప్డేట్ ఇచ్చినప్పుడు అన్న సెత్ రాలిన్స్ అని కొంతమంది ఏదో పేరు చెప్తున్నారు, బట్ మీకు అర్థం కాలేదు అనుకుంటే ఆ టైంలో నేను మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాను. సో మీకు మెయిన్ ఈవెంట్ ఏందో మీకు అది అర్థమైతేనే మీరు కామెంట్ చేయండి అనమాట. ఓకే, ఎందుకంటే కొంతమందికి మెయిన్ ఈవెంట్ అంటే ఏందో అర్థం కాలేదు. నేను ఇంతకుముందు ఇదే అప్డేట్ ఇచ్చినప్పుడు కొంతమంది ఏదో కామెంట్ చేసిన అంటే సెత్ రాలిన్స్ ఉన్నాడు అది ఏదో అన్నాడు, బట్ రియాలిటీ ఏంటంటే మెయిన్ ఈవెంట్లో ఓన్లీ హల్క్ హోగన్ 8 టైమ్స్ ఫైట్ చేసినారు మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఈ రెసల్మేనియాలో ఫైట్ చేయగానే 8 టైమ్స్ అయిపోతాయి. కానీ 2 నైట్స్లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయగానే రోమన్ రేన్స్ 9 టైమ్ రికార్డ్ అయిపోతుంది. సో మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో రోమన్ రేన్స్ నెంబర్ 1 సూపర్ స్టార్ అయిపోతాడు. మొత్తం రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో 9 టైమ్స్ ఫైట్ చేయబోయే సూపర్ స్టార్
ఓకే, సో ఇప్పుడు రోమన్ రైన్స్ రికార్డ్ గురించి అయితే అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ ఇంకోటి హైలైట్ ఏంటంటే రోమన్ రైన్స్కి ఈరోజు హ్యాజ్ ఏ మన WWE యూనివర్సల్ ఛాంపియన్ 1300 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది సాలిడ్ రికార్డ్ అనమాట. అంటే మన రోమన్ రైన్స్ స్లోలీ అంటే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు టైటిల్ రెయిన్లోవి. సో రోమన్ రైన్స్ 1300 డేస్ అయిపోయింది అనమాట. 4 సంవత్సరాలు అనమాట కాదు, అంటే దగ్గర ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోతే మన ఆగస్ట్ వస్తే. సో రోమన్ రైన్స్కి హ్యాజ్ యూనివర్సల్ ఛాంపియన్ 1300 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో కంగ్రాచులేషన్స్ మన రోమన్ రైన్స్కి. అండ్ బాస్ అందరూ ఇంటర్వ్యూ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ ఇక్కడ ఎంట్రీ కాగానే మన ప్యాట్ మెకాఫీ ఎక్నాలెడ్జ్ చేసినారు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎక్నాలెడ్జ్ చేసినారు అండ్ అంత బాగుండే. అండ్ మన రోమన్ రైన్స్కి రాగానే ఒక జబర్దస్త్ క్వశ్చన్ అడిగినారు మన ప్యాట్ మెకాఫీ. అండ్ అది ఏంటంటే ఫస్ట్ అయితే మన ప్యాట్ మెకాఫీకి చాలా గొప్ప మాట్లాడినారు రోమన్ రైన్స్ గురించి. అంటే రోమన్ రైన్స్ నిజంగా నువ్వు మా ట్రైబల్ చీఫ్, ఎందుకంటే నువ్వు 4 సంవత్సరాల నుంచి మొత్తం WWE నీ బ్యాక్ పైన పెట్టుకుని నడిపిస్తున్నది నిజంగా అంటే చాలా గ్రేట్ అని చెప్పినారు. అండ్ ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ క్రై బేబీస్ అంటే కోడీ క్రై బేబీస్ ఉన్నారు, అంటే ఇక్కడ ఫ్యాన్స్ బిండ్ అనమాట. సో ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ కోడీ క్రై బేబీస్ ఉన్నారని చెప్పినారు. అండ్ కోడీ క్రై బేబీస్ గురించి అడిగినప్పుడు, కోడీ రోడ్స్ గురించి అడిగినప్పుడు మన అంటే రోమన్ రైన్స్కి అసలు ఏం క్వశ్చన్ అడిగినారంటే ఇప్పుడు WrestleManiaలో మీరు 2 మెయిన్ ఈవెంట్స్తో ఫైట్ చేయబోతున్నారు. సెకండ్ మెయిన్ ఈవెంట్ అయితే మీది కోడీ రోడ్స్ ఉంది సింగిల్స్ మ్యాచ్. సో ఈ కోడీ క్రై బేబీస్ గురించి అండ్ కోడీ రోడ్స్ గురించి అండ్ కోడీ స్టోరీ గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు అని క్వశ్చన్ అడిగినప్పుడు రోమన్ రైన్స్ ఆన్సర్ ఇచ్చినారు. అందరు స్టోరీస్ నా చుట్టే తిరుగుతాయి తెలుసా. అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు WWE అంటే చాలా సూపర్ స్టార్స్ స్టోరీస్ నా చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కావాలని వచ్చి అంటే వాళ్ళు నా టైటిల్ రెయిన్కి కొంచెం ఖరాబ్ చేయని ట్రై చేస్తున్నారు. వాళ్ళు కావాలని వాళ్ళ స్టోరీస్కి నా దగ్గర తీసుకొస్తున్నారు, నా చుట్టే తిప్పుతున్నారు. అండ్ కోడీ బి సేమ్ అంతే అనమాట. కానీ ఎంతైనా సరే ఎట్ ది ఎండ్ ఏంటంటే కోడీ జస్ట్ నా బుక్లో ఒక చాప్టర్ అనమాట. అర్థమైందా? కోడీ జస్ట్ నా బుక్లో ఒక చిన్న చాప్టర్ అనమాట. అండ్ అంతేకాదు ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2020లోనే రిటర్న్ చేయంగానే నేను చాలా క్లియర్లీ చెప్పేసినాను మొత్తం వరల్డ్కి. అండ్ అది ఏంటంటే నేను ఒక హెడ్ ఆఫ్ ద టేబుల్ని, నేను గ్రేటెస్ట్ రెస్లర్ ఆఫ్ ఆల్ టైమ్ అని చాలా క్లియర్లీ చెప్పేసినాను మొత్తం వరల్డ్కి. అండ్ అంతేగా వాళ్ళు చెప్పినట్టు అంటే వాళ్ళు చెప్పని కాదు, అంటే మేము చాలా చేసినాం అనమాట. అంటే 4 సంవత్సరాల్లో మేము చాలా చేసినాం, అంటే మేము చాలా కష్టపడి చాలా గొప్ప పనులు చేసినాం మేము మన WWEలో చాలా కష్టపడ్డాం. అండ్ ఇదంతా జరుగుతున్నప్పుడు కోడీ రోడ్స్ ఎక్కడ ఉన్నాడు అంటే కోడీ రోడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేడు అనమాట. అంటే కోడీ రోడ్స్ మా అంటే WWEలో రిటర్న్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది అంతే. కానీ మేము ఎప్పుడో 4 సంవత్సరాల ముందు 2020లోనే మేము స్టార్ట్ చేసినాం అనమాట. అండ్ మేము చాలా గొప్ప పనులు చేస్తున్నాము, చాలా జబర్దస్త్ పేరు సంపాదిస్తున్నాం, అంత బాగానే ఉండే. కానీ కోడీ రోడ్స్ ఎక్కడో ఉండి చూసి తిరిగి మన WWEలోకి వచ్చినాడు, కావాలని వచ్చి మా స్టోరీలో అంటే మా పాటలు కావాలంటే ఈ హిస్టరీ అంటే ఇది ఎప్పటికీ హిస్టరీలో గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు రోమన్ రైన్స్ మోడర్న్ డే ఏరా అంటే ప్రెసెంట్ ఈ ఏరాలో రోమన్ రైన్స్ ఇంత పెద్ద రికార్డ్ సెట్ చేస్తా అంటే ఇంత అంటే లాంగెస్ట్ టైటిల్ రెయిన్ రికార్డ్ సెట్ చేస్తాం కదా రోమన్ రైన్స్ మోడర్న్ ఏరాలో. సో ఇప్పుడు ఇలాంటి హిస్టరికల్ టైటిల్ రెయిన్లో ఒక పార్ట్ కానీ వచ్చేసిండు మన కోడీ రోడ్స్ అంటే కోడీ రోడ్స్ కావాలని హిస్టరీలో అందరూ గుర్తుపెట్టుకోవాలి. కోడీ రోడ్స్ కానీ వచ్చి నా జోలికి వస్తున్నాడని ఒక టైప్లో మన రోమన్ రైన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు మాటల్లో రోమన్ రైన్స్ ద రాక్కి ఇచ్చి పడేసినారు. అండ్ రోమన్ రైన్స్ ఏమన్నారు అంటే ఓన్లీ కోడీ రోడ్స్ ఏం కాదు, హాలీవుడ్ సూపర్ స్టార్ అంటే ద రాక్ పేరు చెప్పినారు. సో ద రాక్ బి హాలీవుడ్ నుంచి వచ్చినాడు అనమాట. అంటే ఇంత జబర్దస్త్ టైటిల్ రెయిన్ హిస్టరీలో అంటే ఈ హిస్టరీలో యాడ్ కావాలని అంటే మేము చాలా గొప్ప పనులు చేస్తున్నాం కదా. సో హిస్టరీలో యాడ్ కానీకి అంటే ద రాక్ బి మా జోలికి వచ్చేసినాడని ఒక టైప్లో రోమన్ రైన్స్ చెప్పినారు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ జబర్దస్త్ డైలాగ్ కొట్టినారు. అండ్ అది ఏంటంటే చాలా మంది హాలీవుడ్కి వెళ్తారు, బట్ నేను హాలీవుడ్కి వెళ్ళేది అంటే హాలీవుడ్ నా దగ్గరకు వచ్చిందని ద రాక్కి ఇండైరెక్ట్ ఇచ్చి పడేసినారు. అండ్ హాలీవుడ్కి ఇచ్చి పడేసినారు. అంటే హాలీవుడ్ చాలా మంది అంటే వెళ్ళి కష్టం అంటే చాలా మంది హాలీవుడ్ దగ్గరికి వెళ్తారు పని అడగని ఒక టైప్లో, కానీ హాలీవుడ్ నా దగ్గరకు వస్తుంది అన్నట్టు ఒక టైప్లో రోమన్ రైన్స్ చెప్పేసినారు. చాలా జబర్దస్త్ స్టేట్మెంట్ ఉండే మాట, ఇది చాలా జబర్దస్త్ మాట చెప్పేసినారు. మాటల్లో కోడీ రోడ్స్తో పాటు అంటే మన ద రాక్కి ఇచ్చి పడేసినారు బాస్. అండ్ అంతేకాదు అప్పుడే మన ప్యాట్ మెకాఫీ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగేసినారు. అండ్ మాటల్లో మైకల్ కోల్కి ఇచ్చి పడేసినారు. అండ్ మన ప్యాట్ మెకాఫీ ఏమేమి చెప్పినారంటే అసలు ఈ మైకల్ కోల్ గాంధీ సంగతి అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే మైకల్ కోల్ ఇంతకుముందు అంటే జాన్ సీనా అంటే నీ జోలికి వచ్చినప్పుడు అప్పుడు జాన్ సీనా వచ్చేసినాడు, ఫైనల్లీ జాన్ సీనా వచ్చాడని చాలా గొప్పగా మాట్లాడినాడు, చాలా చేస్తుంటాడు అక్కడ కామెంటరీలో మైకల్ కోల్. అండ్ కోడీ రోడ్స్ వచ్చినప్పుడు నుంచి కోడీ రోడ్స్ వచ్చేసాడు. సో ఇప్పుడు కోడీ స్టోరీ అని చాలా మాట్లాడుతుంటాడు ఈ మైకల్ కోల్ అని చెప్పినప్పుడు మన రోమన్ రైన్స్ మైకల్ కోల్కి తిట్టి పడేసినారు అక్కడ. అండ్
బాస్. అంతేకాదు దాని తర్వాత మన ప్యాట్ మెకాఫీ ఏమన్నారంటే, సరే ఇప్పుడు మన మైకేల్ కోల్ జాన్ సీనా గురించి గొప్ప మాట్లాడినప్పుడు, కోడీ రోడ్స్ గురించి గొప్ప అసలు నేను అప్పుడు ఆ టైంలో నేను ఒక చిన్న రీసెర్చ్ చేసిన కనుక్కున్నాను అనమాట. అంటే ఎవరు గొప్ప అని కనుక్కున్నప్పుడు నేను చూసినాను, అంటే జాన్ సీనావి చాలా మంచి పేరు సంపాదించింది, బట్ రోమన్ రేన్స్ నీ గురించి మాట్లాడితే నువ్వు మామూలు మాట కాదన్నమాట. అంటే 4 సంవత్సరాల నుంచి మొత్తం నీ డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తున్నావు, నీ బ్యాక్ మీద మొత్తం డబ్ల్యూడబ్ల్యూ నడుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉట్టిగానే నా మొత్తం ఎరీనాస్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి, $1 బిలియన్ లాభం అయిపోతుంది, మొత్తం ఎరీనాస్ అన్ని సోల్డ్ అవుట్, $1 బిలియన్ వస్తున్నాయి. మన డబ్ల్యూడబ్ల్యూ మజాక్ అయింది. అందుకని నేను ఒక ట్రైబల్ చీఫ్ అని చెప్పినారంటే అప్పుడే నేను ఎక్నాలజ్ చేశాను. ఒక టైప్లో మన ప్యాట్ మెకాఫీ చెప్పినారు. రోమన్ రేన్స్ గురించి కనుక్కున్నప్పుడు అర్థమైందంటే రోమన్ రేన్స్ నిజంగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని, రోమన్ రేన్స్ వల్లనే మొత్తం నడుస్తుంది ఒక టైప్లో మన ప్యాట్ మెకాఫీకి అర్థమైందంట. సో అప్పుడే మన రోమన్ రేన్స్ ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే, చూడు నేను 85లో పుట్టిన, అంటే నేను 85లో పుట్టిన మనిషిని, 90లో నేను అంటే 90స్లో నేను పెరిగిన మనిషిని బాస్. అందుకే నేను అంటే చాలా తెలుసు అనే మాట, నేను చాలా కష్టపడ్డాను. ఇంకోటి ఏంటంటే జాన్ సీనా గురించి మాట్లాడితే, జాన్ సీనా ఎరాలో అంటే జాన్ సీనా టైంలో జాన్ సీనా చాలా జబర్దస్త్ పనులు చేసినాడు, అది చాలా జబర్దస్త్ అనిపించింది. బట్ మీరు నాకు అడిగితే మాత్రం నా ఎరా గురించి అంటే మీరు నా గురించి అడిగితే నేను క్వాంటిటీ చూడంటే నేను ఓన్లీ క్వాంటిటీ పైన కాదు, నేను క్వాలిటీ పైన నేను ఫోకస్ చేస్తాను. సో నా టైటిల్ రేన్ మొత్తము నేను నేను మొత్తం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. అంటే మీరు జాన్ సీనాతో నా టైటిల్ రేన్ కంపేర్ చేస్తే నేను జాన్ సీనా కన్నా ఇంకా ఎక్కువ చేసిన అనమాట ఈ టైటిల్ రేన్లో. నా టైటిల్ రేన్ చాలా జబర్దస్త్గా ఉంది. సో అందుకని నేను ఓన్లీ క్వాంటిటీ కాదు, నేను క్వాలిటీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తా అని మన రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ బాస్ అందుకే అంటే మాటల్లో జాన్ సీనాకి ఇచ్చేసినారు ఇక్కడ. అండ్ బాస్ అందుకే దాని తర్వాత అంటే మన రోమన్ రేన్స్కి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అక్కడ ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ చేసినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ సీఎం పంక్కి ఇచ్చి పడేసినారు ఈ ఇంటర్వ్యూలో. సో రోమన్ రేన్స్ ఏమన్నారంటే, చూడండి నేను నా లైఫ్ మొత్తం ఎప్పుడు ఒకటే డ్రీమ్ చూసినాను, అండ్ అదేంటంటే డబ్ల్యూడబ్ల్యూలో చాలా మంచి పేరు సంపాదించాలి, చాలా పెద్ద సూపర్ స్టార్ కావాలి. అండ్ ఇప్పుడు నేను ఆ డ్రీమ్కి నిజం చేసినాను, ఇప్పుడు నేను చాలా పెద్ద సూపర్ స్టార్ని. అండ్ ఇప్పుడు నేను ఆ డ్రీమ్కి నిజం చేసేయించాలి, నేను చాలా జబర్దస్త్గా నేను నా లైఫ్కి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. కానీ కొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే, కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు చాలా మంచి పేరు సంపాదించుకుంటారు, వాళ్ళు ఒక పెద్ద గుట్ట పైన ఎక్కుతారు, దాని తర్వాత నేను అసలు అనుకోలేదు ఇదంతా చేస్తాను అనుకోలేదు అని అనుకుంటారు. సో ఆ మనిషి ఇంకొక సీఎం పంక్ టైప్ మనిషిని నేను కాదు అనమాట. ఎందుకంటే మనము మన లైఫ్ మొత్తం ఒక డ్రీమ్ చూస్తాము, ఆ డ్రీమ్ కోసం మనం కష్టపడతాము. అండ్ మనకి అంటే ఆ డ్రీమ్ నిజమైనప్పుడు, మన గోల్స్ అంటే అవన్నీ మనకు దొరికినప్పుడు మనము దాన్ని ఎంజాయ్ చేయాలన్నమాట. అంటే నేను అనుకోలేదు నాకు ఇదంతా ఎందుకు దొరికి అని ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే మనం ఇవన్నీ డ్రీమ్ చూస్తామన్నమాట. అంటే మనం కష్టపడి అంటే మనం ఫస్ట్ ఒక డ్రీమ్ చూస్తాము, అండ్ ఆ డ్రీమ్ కోసం మనం కష్టపడతాము. అండ్ ఆ డ్రీమ్ నిజమైనప్పుడు, మనం అనుకుంది నిజమైనప్పుడు మనము దాన్ని ఎంజాయ్ చేయాలన్నమాట. సో అదే నేను చేస్తున్నాను, అర్థమైందా? ఆ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న నా మూమెంటము, నా డ్రీమ్ ఇదంతా ఎప్పటికీ ఉండాలన్నమాట. అంటే ఇది ఎప్పటికీ ఎండ్ కావద్దు, అర్థమైందా? నేను ఎప్పుడు టాప్లో ఉండాలి, నేను ఎప్పుడు మౌంటైన్ పైన ఉండాలి, అర్థమైంది? ఇది ఎప్పటికీ ఎండ్ కావద్దు. అందుకనే నేను చాలా కష్టపడుతున్నాను. అండ్ నేను కష్టపడి నా పొజిషన్కి అంటే నా మూమెంట్ ఇది నా పొజిషన్కి నేను ఎప్పటికీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక కంఫర్ట్ జోన్లో ఉండను అనమాట. అంటే కొంతమంది కంఫర్ట్లోనే ఇరికిపోతా. సో నేను ఆ కంఫర్ట్ జోన్లో ఉండను, నేను ఎప్పటికీ కష్టపడుతూనే ఉంటాను. ఎందుకంటే నేను కష్టపడతాను కదా, ఎప్పటికీ నా మూమెంటం ఎప్పటికీ హై ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నా ఫ్యామిలీకి నేను చాలా ప్రైవేట్గా మెయింటైన్ చేస్తాను. అంటే ఒక టైప్లో ఫ్యామిలీకి చాలా తక్కువ టైం ఇస్తున్నానని చెప్పేసినారు. అండ్ అంతేకాదు అంటే బ్యాక్ స్టేజ్ మన రోమన్ రేన్స్ రెగ్యులర్గా చాలా కష్టపడుతున్నారు, చాలా చేస్తున్నారు. అంటే ఇదంతా మామూలుగా పేరు సంపాదించలేదు కదా, అంటే చాలా జబర్దస్త్ కష్టపడి పేరు సంపాదించినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూమెంటం ఎప్పటికీ ఉండడానికి రోమన్ రేన్స్ ట్రై చేస్తారంట. ఎందుకంటే రోమన్ రేన్స్ ఇంకా స్టిల్ సాటిస్ఫైడ్ కాలేదంట. ఎందుకంటే ఒక కంఫర్ట్ జోన్లో అంటే ఒక కంఫర్టబుల్లో ఉండిపోతాం, ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం. సో నా కరెంట్ లెవెల్ బాగుంది, బట్ ఈ కరెంట్ లెవెల్కి ఇంకా హై లెవెల్ తీసుకెళ్ళాలంటే కష్టపడాల్సిందని ఒక టైప్లో రోమన్ రేన్స్ చెప్పేసినారు. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రేన్స్ ఫ్యూచర్ గురించి అడిగినప్పుడు, అంటే రోమన్ రేన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమని అడిగినప్పుడు రోమన్ రేన్స్ ఫ్యాన్స్ అందరికీ ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ ఇచ్చినారు. రోమన్ రేన్స్ ఏమని చెప్పినారు అంటే, చూడండి నేను ఇంకా స్క్రాచ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇంకా చాలా సఫర్ చేస్తున్నాను, ఎందుకంటే స్టిల్ నేను ఫిగర్ అవుట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఇంకా ఏం చేయాలని నేను స్టిల్ ఆలోచిస్తాను. ఎందుకంటే నా ఏజ్ ఓన్లీ 38 అనమాట. అంటే నేను స్టిల్ నేను ఓన్లీ 38 ఏజ్లో ఉన్నాను, నేను స్టిల్ చాలా యంగ్ ఉన్నాను. అందుకని ఇంకా చాలా చేయొచ్చు అనమాట. ఇంకా 4 సంవత్సరాలు మొత్తం దుమ్ము దులిపొచ్చు అనమాట. ఇంకా 10 సంవత్సరాలు అంటే మొత్తం డెకేడ్ వరకు నేను నడిపించవచ్చు, అర్థమైంది? ఎందుకంటే మీరు నా స్కిన్ చూడండి, నా స్కిన్ స్టిల్ చాలా జబర్దస్త్గా కనిపిస్తుంది అనమాట. అంటే నా ఏజ్ ఓన్లీ 38, అర్థమైందా? నా స్కిన్ ఇంకా చాలా జబర్దస్త్గా ఉంది. సో అందుకే నేను ఆగాను, అర్థమైందండి? అసలు ఆగాను. నేను ఇంకా చాలా రికార్డ్స్ సెట్ చేశాను, ఇంకా చాలా చేయాలి, ఇంకేం సంపాదించినామని, ఇంకేం సాధించినామని, ఇంకా చాలా సాధించాలి, ఇంకా చాలా రికార్డ్స్ సెట్ చేయాలి, ఇంకా చాలా ఉంది అని మన రోమన్ రేన్స్ చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే చూడండి,
రోమన్ రేన్స్ చాలా అంటే హిస్టరీలో ఇంకా చాలా జబర్దస్త్ రికార్డ్ సెట్ చేయబోతారంట, చాలా సెట్ చేస్తారంట, ఇంకా చాలా రికార్డ్స్ ఇంకా చాలా కష్టపడాలని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ క్లియర్లీ ఫ్యాన్స్ అందరికి ఒక హింట్ ఇచ్చేసినారు. అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా సరే, ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ ఒక మూవీ కోసం వెళ్ళినా సరే, బట్ రోమన్ రేన్స్ మళ్ళీ వస్తారనమాట. అంటే రోమన్ రేన్స్ అంటే చూడండి ఇప్పుడు మూవీస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ నేను మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో ఒక చిన్న బ్రేక్లు వెళ్ళినా సరే రోమన్ రేన్స్ మాత్రం సైడ్లో కూర్చారు, రోమన్ రేన్స్ మళ్ళీ వస్తారు. రోమన్ రేన్స్ కంపల్సరీ ఇంకా చాలా సాధించాలంట, రోమన్ రేన్స్ చాలా మంచి మంచి రికార్డ్స్ సెట్ చేయాలి, ఎందుకంటే ఏజ్ ఓన్లీ 38 అని క్లియర్లీ చెప్పేసినారు. సో రోమన్ రేన్స్ ఫ్యాన్స్ ముందు ఉంది ముసలి పండుగ అని క్లియర్లీ మన రోమన్ చెప్పేసి ఇంకా చాలా ఉందంట. సో మనం వెయిట్ చేయాలి. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత రోమన్ రేన్స్ మన కోడి రోడ్స్, మన కోడి క్రై బేబీస్ గురించి మాట్లాడినారు, అంటే చాలా ఉండే. సో రోమన్ రేన్స్ ద రాక్ గురించి మాట్లాడినారు. అండ్ రోమన్ రేన్స్ ఏమన్నారంటే చూడండి, మేము ఒక గ్రేటెస్ట్ అంటే ద రాక్ అండ్ నేను ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్, నేను డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే నేను డబ్ల్యూడబ్ల్యూ చాలా జబర్దస్త్గా నడిపిస్తున్నాను, ద రాక్ ఏమో హాలీవుడ్కి చాలా జబర్దస్త్గా నడిపిస్తున్నాడు, అంత బాగానే ఉంది. అండ్ మేమిద్దరం ఫైట్ చేయబోతున్నాం, అంటే మేమిద్దరం ఫైట్ చేయడానికి ఒక అడుగు ముందు వేసినప్పుడు ఈ కోడి రోడ్స్ వల్ల అండ్ ఈ కోడి క్రై బేబీస్ వల్ల నా మ్యాచ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అండ్ మన రోమన్ రేన్స్ చాలా పెద్ద మాట చెప్పిన, అంటే రోమన్ రేన్స్ అంట ద రాక్ కి ఓడిపించినప్పుడే రోమన్ రేన్స్ ది స్టోరీ ఫినిష్ అవుతుంది అంట. అంటే రోమన్ రేన్స్ తన స్టోరీ గురించి మాట్లాడినారు, అంటే కోడి స్టోరీ కాదు, ఈ క్రై బేబీస్ కాదు. అంటే నిజం చెప్పాలంటే ఈ క్రై బేబీస్ వల్ల అంటే ఒకటేసారి చాలా మంది వి వాంట్ కోడి అని ట్రైన్ నడిపించినారు. ఈ కోడి క్రై బేబీస్ వల్ల కోడి రోడ్స్ కి ఇలాంటి అవకాశం దొరికింది. కానీ నిజం చెప్పాలంటే నేను ద రాక్ తో ఫైట్ చేయాలంటే ద రాక్ హాలీవుడ్ లో ఒక జబర్దస్త్ పేరు సంపాదిస్తాను, నేను డబ్ల్యూడబ్ల్యూ చాలా క్రాక్ నడిపిస్తున్నాను, అండ్ మేము ఇద్దరం ఫైట్ చేయబోతున్నాం. అండ్ నేను నా ఫ్యామిలీలో ఉన్న ఒక టాప్ గాయకి నేను ఓడిపోయిన నేను రెడీ అయినప్పుడు ఈ కోడి రోడ్స్ వచ్చి క్రై బేబీస్ వచ్చి మొత్తం సర్వనాశనం చేసి పడేసినారు. లేదంటే నేను ద రాక్ తో ఫైట్ చేయబోతుండే. అండ్ నిజం చెప్పాలంటే మన సొసైటీ అంటే నిజం చెప్పాలంటే ఈ సొసైటీ కరెక్ట్ కాదనేమాట. అంటే కోడి రోడ్స్ వచ్చి మా అంటే 2 సంవత్సరాలు అయినాయి, అండ్ ఈ 2 సంవత్సరాల్లోనే అంటే కోడి అంటే ఫ్యాన్స్ అందరితో కావాలని ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫ్యాన్స్ మనసు మొత్తం గెలిచడానికి ట్రై చేసి అంటే కోడి రోడ్స్ ఒక పాలిటిషియన్ పనులు చేస్తున్నాడు, అంటే పాలిటిషియన్స్ అంటే మొత్తం పాలిటిక్స్ గేమ్ ఆడుతుండు. కోడి రోడ్స్ కావాలని ఫ్యాన్స్ అందరిది మనసు గెలుస్తున్నాడు, అండ్ కావాలని ఫ్యాన్స్ ఇప్పుడు క్రై బేబీస్ అయిపోయినారు, కావాలని ఫ్యాన్స్ అందరు ఇప్పుడు నా అవకాశాన్ని నా దగ్గరికి తీసుకున్నారు. అంటే కోడి రోడ్స్ వల్ల రాక్ వర్స్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. కోడి రోడ్స్ వల్ల నా స్టోరీ ఇంకా ఫినిష్ కాలేదు. లేదంటే మన రోమన్ రేన్స్ అంటే ద రాక్ కి ఓడిపించి మొత్తం స్టోరీ అంటే మన రోమన్ రేన్స్ ఒక స్టోరీ ఉందన్నమాట. సో మన రోమన్ రేన్స్ ద రాక్ కి ఓడిపించి స్టోరీ ఫినిష్ చేస్తుండే అంట. దాని తర్వాత లైఫ్ లో ఎవరైనా సరే అంటే అసలు నువ్వు డబ్ల్యూడబ్ల్యూ ఏం సాధించినా నాకు ఎవరు ఇలాంటి క్వశ్చన్ అడగపోతాడు, ఎందుకంటే ద రాక్ కి ఓడిపించి నేను ఆ రికార్డ్ నేను సెట్ చేస్తుండే. అండ్ ద రాక్ నా ఫ్యామిలీలో ఒక టాప్ గాయ్, అండ్ టాప్ గాయకి ఓడిపించిన తర్వాత నేను ఒక జబర్దస్త్ అంటే నేను టాప్ గాయ్ అయిపోతుండే అనమాట. కానీ ఈ కోడి రోడ్స్ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది, కోడి క్రై బేబీస్ వల్ల సర్వనాశనం అయిపోయింది అని మన రోమన్ రేన్స్ ఏమని చెప్పారంటే మన కోడి రోడ్స్ అంట మొత్తం పాలిటిక్స్ గేమ్స్ ఆడుతున్నాడని మన రోమన్ రేన్స్ కోడి రోడ్స్ గురించి చెప్పినారు. సో నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ స్టోరీ అని చెప్పేసినారు. రోమన్ రేన్స్ అంటే ద రాక్ కి ఓడిపించిన తర్వాతనే రోమన్ రేన్స్ స్టోరీ ఫినిష్ అవుతా అంట. సో నిజంగా అంటే రోమన్ రేన్స్ మనసులో మాటలు చాలా చెప్పినారు మన రోమన్ రేన్స్, అండ్ వీడియో చాలా పెద్ద అయిపోయింది. సో నేను రోమన్ రేన్స్ ఇంటర్వ్యూ జరిగిన మెయిన్ టాపిక్స్ మొత్తం కవర్ చేసినాను. సో మీకు ఈ మొత్తం ఇంటర్వ్యూ అయిన తర్వాత అసలు మీకు ఏమనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్.